భూగర్భ జలాలు రోజు రోజుకి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సమ్మర్ రాకముందే గ్రౌండ్ వాటర్ కిందికి దిగిపోతోంది. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 1 మీటర్ కిందకు దిగింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోయాయి. గ్రౌండ్ వాటర్ను ప్రజలు పొదుపుగా వాడుకోవాలని హెచ్చరిస్తున్నారు భూగర్భ జలశాఖ అధికారులు. సమ్మర్ రాకముందే రాష్ట్రంలో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. వణుకు పుట్టించే చలికాలంలోనే గ్రౌండ్ వాటర్ డౌన్కెళ్తే మరి ఎండలు దంచికొట్టే ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంటని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్లో గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు 0.76 మీటర్ల దిగువ వరకు పడిపోయాయి భూగర్భ జలాలు. 2023 డిసెంబర్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ 8.13 మీటర్లు ఉంటే 2024 డిసెంబర్లో 8.89 మీటర్లకు దిగిపోయింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో హైదరాబాద్ కాస్త బెటర్ పొజిషన్లో ఉంది. హైదరాబాద్లో గ్రౌండ్ వాటర్ లెవెల్ 6.96 మీటర్లు అయితే రంగారెడ్డి జిల్లాలో 9.08 మీటర్లు, మేడ్చల్ జిల్లాలో 10.35 మీటర్లకు చేరింది. ఇదే పరిస్థితి కొనసాగితే సమ్మర్ వచ్చేసరికి నగర శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తప్పదనే టాక్ వినిపిస్తుంది. ఇప్పటి నుంచే గ్రేటర్ ప్రాంత ప్రజలు గ్రౌండ్ వాటర్ను పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నారు భూగర్భ జల శాఖ అధికారులు. హైదరాబాద్ తీసుకుంటే మనకు జిహెచ్ఎంసీ ఏరియాలో అయితే పోయిన సంవత్సరం డిసెంబర్తో పోలిస్తే 0.76 మీటర్స్ తరుగుదల గమనించవచ్చు. లెస్ దెన్ 1 మీటర్ ఉండడం వల్ల మనకు ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. అయితే ప్రతి హౌస్ హోల్డర్స్ మన ఇంట్లో రీఛార్జ్ పిట్స్ అనుకోండి, రూఫ్టాప్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ కట్టుకుంటే మనకు ఎట్లాంటి ఇబ్బంది రాదు. భూగర్భ జలాన్ని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. గ్రేటర్ సిటీలోనే కాదు మరికొన్ని జిల్లాల్లో కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి. సిద్దిపేట జిల్లాలో 9.46 మీటర్లకు పడిపోతే మెదక్లో 9.95 మీటర్లకు, కామారెడ్డిలో 9.77 మీటర్లకు కిందకు భూగర్భ జలాలు చేరాయి. వికారాబాద్లో 10.65 మీటర్లకు, నిజామాబాద్, యాదాద్రి జిల్లాలో 8.92 మీటర్లకు, నిర్మల్లో 6.80 మీటర్లకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చేరాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున గ్రౌండ్ వాటర్ లెవెల్స్ చూస్తే లాస్ట్ ఇయర్లో 6.80 మీటర్లు ఉంటే ఇప్పుడు 6.72 మీటర్ల లోపల వాటర్ ఉన్నాయి. గత 10 ఏళ్లలో రాష్ట్రంలో భూగర్భ జలాలు అంతగా పడిపోయిన పరిస్థితి లేదంటున్నారు అధికారులు. 5 ఏళ్ల కాలంగా రాష్ట్రంలో 5 మీటర్ల పైకి భూగర్భ జలాలు పెరిగాయన్నారు. దీనికి కారణం ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయడమేనని గుర్తు చేశారు. గ్రౌండ్ వాటర్ లెవెల్ 15 నుంచి 20 మీటర్లకు పడిపోతే రెడ్ అలర్ట్ లోకి వెళ్తుందని, 20 మీటర్ల కంటే ఎక్కువకు పోతే నీటి ఎద్దడి ఎక్కువ అవుతుందని అధికారులు తెలిపారు. కానీ తెలంగాణలో అలాంటి పరిస్థితి రాదని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 1 కోటికి పైగా జనాభా ఉండటంతో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంటుంది. దాన్ని తగ్గించుకోవాలని కోరుతున్నారు. రెయిన్ఫాల్ ప్లస్ 23% ఎక్కువ పడడం వల్ల మనకు ఇబ్బంది ఉండదు. హైదరాబాద్ అనుకోండి, తర్వాత స్టేట్ వారీగా మెరుగుగా ఉండడం జరిగింది. దీనివల్ల ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రానున్న సమ్మర్ను అధిగమించాలంటే మీరు పొదుపుగా వాడుకుంటే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. తర్వాత డిస్ట్రిక్ట్స్లో ఎక్కడైతే రెయిన్ఫాల్ తక్కువ పడిందో, ఎక్కడైతే వాటర్ లెవెల్ ఎక్కువ నమోదైందో మోర్ దెన్ 10 మీటర్స్ ఉండడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బంది రాదు. రాష్ట్రంలో భూగర్భ జలాలు మరింత పడిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ప్రమాదకర స్థాయిలో కిందకు పడిపోకపోయినా వచ్చే సమ్మను దృష్టిలో పెట్టుకుని సిటీ పబ్లిక్ భయపడుతున్నారు. ఇప్పటి నుంచి గ్రౌండ్ వాటర్ను పొదుపుగా వాడాలని అధికారులు సూచిస్తున్నారు.